గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. మీరు చాలా ప్రయోగాలు చేస్తుంటారు అని విన్నాను సార్. కానీ అందులో భాగంగా ఇంకో ప్రయోగం కూడా చేస్తున్నారు. కోన రఘుపతి గారి కూతురు అనుకుంటా, కోన వెంకట గారి సోదరు, అంటే కజిన్, వాళ్ళ బాబాయ్ కూతురు కోన నీరజ గారు. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్. ఆమెకు డైరెక్షన్ విభాగంలో ఆమెకు అనుభవం కూడా లేదు. అయినా ఆమెను డైరెక్షన్ విభాగంలో తీసుకొచ్చి తెలుసు కదా అనే సినిమాని ఏదో మన జొన్నలగడ సిద్ధుని హీరోగా పెట్టి ఆమె డైరెక్షన్లో మూవీ తీయబోతున్నారు అంటున్నారు. ఏంటి అసలు ఆమెకు అనుభవం లేదు, ఏం లేదు, ఏ ధైర్యంతో సినిమా తీస్తున్నారు సార్ మీరు? అంటే నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా స్టార్ట్ చేస్తాను కెరియర్. సార్ నేను ఇప్పుడు చేయగలిగినప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ అన్నది తక్కువ ఏం కాదు సార్. సో తనకున్నంత ఇండస్ట్రీ నాలెడ్జ్ అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది సార్. ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉండడం వేరు సార్, కానీ డైరెక్షన్ విభాగంలో ఎక్కడ ఏ షాట్ ఎలా తీయాలి, హీరోని ఎలా నడిపించాలి అనేది చాలా కీలకంగా ఉంటుంది సార్. అదంతా కూడా ప్రతి స్టెప్. మరి డైరెక్టర్స్ ఎలా వస్తారండి? అంటే దానికి ఏమన్నా స్పెషల్ స్కిల్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, కో డైరెక్టర్ గానో ఇట్లా ఎక్స్పీరియన్స్ ఆ డైరెక్టర్ వింగ్లో కొన్ని పని చేస్తూ వస్తే బాగుంటుంది సార్. డైరెక్ట్గా మీరు చాలా మంది డైరెక్టర్స్ పనిచేసింది కదండి. సో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసి అంటే డైరెక్షన్ ఆమె అంటే నా పరిచయంలో ఇప్పుడు మాకు నిశ్శబ్దం సినిమా ఉంది, ఆమె ఎంటైర్ షెడ్యూల్లో ఉంది. లీడ్ యాక్టర్స్ తోటి షీ వర్క్డ్ ఇన్ ఎవ్రీ మూవీ. 100% వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అన్నప్పుడు వెళ్ళినాము. దట్ ఈజ్ అంటే చాలామందికి డీజేటీలు తర్వాత అంటే ఇండివిజువల్ ఇమేజ్ డీజేటీలు అన్నది బ్రేక్ చేసేదానికి ఇది ఒక పెద్ద మూవీ అవుతుంది. ఎలా చెప్తున్నారు సార్? అంటే సిద్ధుని బట్టి జనాలు కూడా సిద్ధుని బట్టి చెప్తున్నారా, కథను బట్టి చెప్తున్నారా? అంటే స్టోరీ నీరజ గారి మీద స్టోరీ ఆ సినిమా తీసిన అంటే నీరజ గారి మీద కన్నా తెలుసు కదా, అవుట్పుట్ని బట్టి చెప్తున్నాను. ఓకే ఓకే. అంటే నీరజ హాస్ టు ప్రూవ్ త్రూ దిస్ మూవీ. అంటే నీరజ మీద నమ్మకం చెప్పట్లేదు, ఈ మూవీ ద్వారా యూ కెన్ బిలీవ్ నీరజ. ఇన్ని సినిమాలలో మీరు కథ విన్నప్పుడు ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందా అని భావించి ఫ్లాప్ అయిన సినిమా ఏది ఉంది, ఇది యావరేజ్గా ఆడుతుందని అనుకున్నా కూడా సూపర్ హిట్ అయింటుంది సార్, అలాంటివి ఏమైనా ఉన్నాయా? మిస్టర్ బచ్చన్ వచ్చి సినిమా చూసి కాన్ఫిడెంట్గా చెప్పలేదు, హరీష్ మీద మేకింగ్ స్టైల్ మీద అది చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం. అదొకటి డెఫినెట్గా నన్ను డిసప్పాయింట్ చేయడం కన్నా హరీష్ హిమ్సెల్ఫ్ గాట్ డిసప్పాయింటెడ్. చాలాసార్లు మనం వి గెట్ క్యారీడ్ అవే. సో క్యారీడ్ అవే అయినప్పుడు ఏదైనా తప్పులు చేస్తుంటాము. అంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్తో ఉండి డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్లో అదొకటి ఉండొచ్చు. మిగతాది నేను చాలా పెద్దగా ఏం ఎక్స్పెక్టేషన్ పిలిచానండి. డూ యువర్ వర్క్, రిజల్ట్స్ విల్ కమ్ ఇట్స్ వే అన్న ఆ ఫిలాసఫీ మీద వెళ్తుంటానండి. అంటే ఇది మామూలుగా ఉండొచ్చు అనుకున్నది సూపర్ హిట్ కొట్టినది అన్నారు సార్. అంటే మామూలుగా ఉండొచ్చు అన్న దాని మీద ఏం లేదు. గూఢచారి అన్నది ఫస్ట్ మూవీ ఐ బిలీవ్డ్ ఇన్ శేష్. అంటే నేను కొన్ని గ్లిమ్స్ చూసే దానిలో అంటే నేను మిడిల్లో జాయిన్ అయినాను సినిమాని. సో అది ఒక 1/3 20-30% అయినప్పుడు జాయిన్ అయినాను. అప్పుడు వీరాంధ్ర ప్రొడక్షన్. ప్యూర్గా శేష్ ప్యాషన్ అంతకుముందు క్షణం సినిమా చూడడం కానీ దెన్ తను చూపించిన 1 or 2 గ్లిమ్స్ మీద అది బిలీవ్ చేసి వెళ్ళాను. అది అంత మంచి పేరు వస్తుంది అన్నది అంటే వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్. అంటే ఇట్ గేవ్ అస్ ఎ లాట్ ఆఫ్ అంటే నేమ్ అండ్ ఫేమ్. మేము ఏమీ కష్టపడకుండా డబ్బులు సంపాదించిన సినిమా ఓ బేబీ అండి. ఏమి చేయడం అంటే దాంట్లో ఏమి ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. కరెక్ట్ సార్. సో సింపుల్ స్టోరీ చాలా బాగుంది. అలా షార్ట్ స్పాన్ ఒక 4 monthsలో తీసిన సినిమా ఇట్ గేవ్ ఎ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. అతి తక్కువ సమయంలో తీసిన మూవీ, అతి ఎక్కువ సమయంలో తీసిన మూవీ సార్ చెప్పలేను మీకు. ఒక సినిమా మౌంట్ చేయడానికి ఒకటి 1 or 2 years 3 years అవుతుంది. ఇప్పుడు రణమన్లా ఉంది 4 years నుంచి అనుకుంటున్నాం. ఇప్పుడు మౌంట్ చేసాను. షార్ట్ పీరియడ్లోనే మూవీ కంప్లీట్ చేసి ఉంటారు సార్. ఏది షార్ట్ పీరియడ్ కంప్లీట్ అయింది బ్రోనే అంటే స్టార్ట్ చేసి అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసింది అది. బట్ దాని ప్లానింగ్ చాలా 2 years ముందు నుంచే 1.5 years మీదకి వచ్చిన తర్వాత షార్ట్ పీరియడ్లోనే కంప్లీట్ అయింది. అది బ్రో అండి. బ్రోనే అంటే ఫిబ్రవరి ఎండ్కి వచ్చింది, July 28th రిలీజ్ అయింది సార్. ప్రభాస్ గారితో సినిమా తీయబోతున్నారు రాజా. అంటే ఇది ఎక్స్పెక్టెడ్ 2.5 years మూవీ. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎంత అభిమానము ప్లస్ మంచి స్నేహం కూడా ఉంది కదా, మరి పవర్ స్టార్తో సినిమా ఏమన్నా కుదురుతుందంటారా? ఎక్కడండి ఇప్పుడు ఆయన ఉన్న బిజీలో వీలవదు కదా. నాకు చేయాలని ఉంది బట్ చేయాలని ఉంది. అది ప్రాక్టికల్ కదా, ఆలోచించడం కూడా తప్పు. మరి మెగాస్టార్ కావచ్చు, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, డెఫినెట్గా చిరంజీవి గారితో సినిమా చేయాలన్నది దట్స్ అ డ్రీమ్. ఓకే అవునా? ఐఎమ్ వర్కింగ్, కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాను. స్టోరీ సెట్ అవ్వాలంతే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ వాళ్ళంతా బిజీగా ఉన్నారు. నాకు చేయాలని ఉంటుంది కానీ మీకు టైం కలిసి రావాలి కదా. కలిసి వస్తే వాళ్ళతో 100%. చిరంజీవితో చేయాలనేది అయితే మీకు ఒక